అక్రమ్ మేము పంపించిన కదా. వస్తాం మాట్లాడతాం మన, ఎందుకంటే ఇంటి వాళ్ళు ఉండరు అన్న ఇక్కడ మాట్లాడతాం. ఇంటి మీదకి ఎట్లా పోలీసు వాళ్ళని పంపిస్తావునా నువ్వు? ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను పంపించలేదని చెప్తున్నా. అరే పంపించిన వాళ్ళు ఎవరన్నా ఇంటి మీదకి? అడుగు, పోలీస్ స్టేషన్లో పోయి అడుగు. పోలీస్ స్టేషన్లో అడగాలా అన్న? మరి మా ఇంట్లో ఆడవాళ్ళని వచ్చి నీ కొడుకేడుండే అని మాట్లాడి చూసినావా అన్న? అదే ఎవడన్నాడు? ఎవడు అన్న? డిపార్ట్మెంట్ వాళ్ళే మాట్లాడిన కదా అన్న. మా ఇంట్లో వాళ్ళని తిట్టిండ్రు, మా నాయనమ్మ చేసేసిండ్రు అన్న. అదే డిపార్ట్మెంట్ పరంగా రేపు పొద్దుగాల మా ఇంట్లో అందరం అదే 1 టౌన్ కాడ 1 టౌన్ చూసలా మీరు ఎవరు చెప్తే మీరు మా ఇంటి మీదకి వచ్చారు సార్ అని చెప్పి పెట్రోల్ పోసుకొని ఆ గుప్పులు వేసుకుంటే ఎట్లుంటుందో నేను చూపిస్తానా. ఇది అక్రమణం. అవునా? ఇప్పుడు నువ్వు కంప్లైంట్ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని శివశక్తి నగర్ అనే కాలనీలో నిన్న అర్ధరాత్రి చోటు చేసుకున్న గొడవ చినికి గాలివానగా మారింది. అయితే సోషల్ మీడియాలో సైతం టోటల్ గా ఒక అబ్బాయి మీద దాడి జరిగిన సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మన వద్ద బాబు ఉన్నాడు. నిన్న ఏం జరిగింది, అసలు ఎవరు ఇతని పైన అటాక్ చేయడం జరిగింది? ఎందుకంటే సోషల్ మీడియాలో మొత్తం ఈ అబ్బాయికి సంబంధించిన గాయాలతో రాత్రి ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది. ఆ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం బాబు ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు శివరాజ్ సార్. ఏమైంది అసలు, గొడవ ఏమైంది? 4 రోజుల నుంచి వాళ్ళ తమ్ముడు గౌతమ్ అన్న, భరత్ అన్న ఇద్దరు కలిసి, భరత్ అన్న డైరెక్ట్ మాట్లాడలేడు. గౌతమ్ అన్న 2 సంవత్సరాలు మా నెంబర్ తిరిగినావు కదా, ఇప్పుడు ఏమైంది తిరగనికంటే, నువ్వు ప్రతి ఒక్కరిని కొట్టు అంటే నేను కొట్టుకుంటా పోతున్నా కానీ నా మీద కేసులే, నేను అనవసరంగా ఎరుగుతున్నానా, నాకు పేరు లేకుండా పోతుంది ఉన్న పేరు, నేను కొట్టానని చెప్పిన. నిన్న గౌతమ్ అనేటైనా ఆయనకు చెప్పిన, భరత్ ఎమ్మెల్యే సార్ వాళ్ళ తమ్ముడు గౌతమ్ నిన్న 2 times పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చిండ్రు. పోలీసు వాళ్ళు ఇంటికి వస్తే, మా ఇంటికి పోలీసు వాళ్ళు ఎందుకు వస్తారు, నేను దొంగతనం చేసిండే ఎవరైనా కొట్టినా అని చెప్పేసి భరతన్నకు ఫోన్ చేసిన. అన్న ఇట్లా పోలీసు వాళ్ళని ఇంటి మీదకి ఎందుకు పంపిస్తున్నావు అన్న, నాకు అర్థమైతే లేదంటే, నేను ఎవరిని పంపలేను, నేను ఎవరి మీద కంప్లైంట్ చేయలేను, నాకు ఎటువంటి సంబంధం లేదంటే, అది ఎటువంటి సంబంధం లేకపోతే నేను ఇప్పుడు ఎవరిని అడగాలన్నా? మా ఇంటి కాడికి వచ్చి మా అమ్మని మా అక్క వాళ్ళని ఇట్లా కిట్కమైంది ఇష్టం వచ్చినట్టు. అదే వాడు ఏన్నాడు గుద్దవలసిన ఉంది అవన్నీ కొంచెం చిన్న చిన్న మాటలతోన ఇట్టడం జరిగింది. మా డాడీ మీద తీసుకోవడం జరిగింది. ఏఎస్ఐ అనేటైనా ఆడికెళ్ళి నేను భగీరథ కాలనీలో నివాసం ఉంటా, అక్కడికి ఆ ఇల్లు చూపెట్టాన్ని మా నాయన బలవంతంగా ఎక్కించుకొని వచ్చిండు. నేను ఆ టైంలో అన్వాడలో ఉన్నా. నేను అన్వాడకి వెళ్ళి మా భార్య నాకు ఫోన్ చేసి చెప్పగా నేను వచ్చిన ఇంటి దగ్గరికి వచ్చి నాకు భర్త నాకు ఫోన్ చేసి వస్తున్నా మీ ఇంటి దగ్గర నుండి అని చెప్పిండు. ఆయన రాకుండా అక్రమ్ అనేటైనా వచ్చిండు. ఆయనకు అక్రమణ కూడా ఫోన్ చేసిన, ఇట్లా అవుతుంది అన్న, నువ్వు మాట్లాడితే అయిపోతా 2 నిమిషాల గొడవ అని అంటే అక్రమణ వచ్చిండు. అక్రమణ వచ్చిన తర్వాత ఈ గొడవలు కావడానికి కారణం ఏంటి అసలు? వాళ్ళు ఎంబడి తిరగాలంట, వాళ్ళు ఎంబడి తిరిగి వాళ్ళు చెప్పిన పని చేయాలంట. భరత్ అనే అతను ఎంబడి ఎమ్మెల్యే సార్ ఎంబడి తిరగాలంట, వాళ్ళు ఏం చెప్తా చేయాలంట. నేను ఏం చేయమంటారు వాళ్ళు? ఒకవేళ తిరిగితే ఏం చేయమంటారు? వాళ్ళకు అడరాని వాళ్ళని ఇంతకుముందు ఒక 3 కొట్టిపించిండు, ఇప్పుడు ఇంకా ఉంటారు, వాళ్ళని కూడా నేను కొట్టాలి అంతే. అందు గురించి ఇష్యూ అవుతుంది. నిన్న అక్రమ్ అనే వ్యక్తి ఇంటి దగ్గరకు వచ్చినాక ఆయన భర్త నాకు మళ్ళీ ఫోన్ చేసి, నేను అక్రమ్ని పంపించిన కదా, మాట్లాడతా చూడు అక్రమ్ అని అంటే, నేను అక్రమ్ అని ఉండి దాన్ని నేను మాట్లాడతా, అందరి స్మాల్ షాప్ కానీ ఉండరు అంటే, నేను ఇట్లా వస్తున్న పానాన్ని మా ఇంటి సందులకి పోయినా, నేను వెళ్ళిందాడు ఏం రా తమాషా ఎంత అవుతుందా, గుదల అంజోడక ఏం పెద్ద తోపు అనుకుంటున్నాం, మొత్తవరం అనుకుంటున్నాం అని చెప్పేసి చెంపకట్టి కొడితే నేను నా 2 చేతులతోనే ఆయన ఎద్దల మీద గట్టిగా పుష్ చేసి వెనకకి జరిగిండు. భరత్ అన్న ఎమ్మెల్యే సార్ పిఏ ఆయన వెనకకి జరిగిండు. ఆడ వాళ్ళ ఇంటికాడ రోడ్డు పైన ఒక షటర్ ఉంటుంది, వాళ్ళ ఇంటికి అటాచ్ అయ్యి ఆ షటర్ నుంచి హాకీ బ్యాట్ తీసుకొని వచ్చి ఇక్కడ కొట్టేసరికి నేను ఇట్లా కొంచెం ఆయాసం ఆగిపోయిన టైం మోకాల మీద కూర్చున్నా. వాళ్ళ అమ్మ కూడా అందరు ఇంకా చీపురు కట్టలు తీసుకొని కొట్టిండ్రు. ఇక్కడ ఉక్రమ్ అనే వ్యక్తి గొడవలతోన ముఖం మీద కొట్టడానికి వస్తే, నేను అంతమంది గుంపలు ఇట్లా అనేసరికి ఇక్కడ తగిలింది గొడవలి. ఇంకా అప్పుడే పబ్లిక్ పక్కన ఉన్న ఆడోళ్ళు వచ్చి ఆపిండ్రు. రాత్రి అంటే మద్యం ఏమన్నా తాగినావా, మందు ఏమన్నా తాగినావా? ఏం లేదు, ఏం తాగలేదు. ఇంకేమన్నా? ఇంతే సార్, ఏం లేదు. వాళ్ళు చెప్పిన పని నేను చేయాలంట, లేకపోతే నన్ను ఇంకా టార్చర్ చేసి అడ్డమైన కేసులు
పెట్టిస్తామని అంటారు. నిన్న మేము ఎస్ఐ సీనియర్ సార్ వచ్చి నన్ను అక్కడికి తీసుకెళ్లి నన్ను హాస్పిటల్ చూపించుకొని చెప్పినాక స్కానింగ్ తీపించుకొని కుట్లు వేపించుకొని ఇంజక్షన్ తీసుకున్నాక అన్నీ అయిపోయినాక మళ్ళీ ఇక్కడ తూర్పు కమాన్ దగ్గర మా ఇంటికి వెళ్తుండగా ఎస్ఐ సీనియర్ సార్ కార్ ఆపి నువ్వు ఎక్కువ ఫైవ్ అని బలవంతంగా ఎక్కించుకొని స్టేషన్ తీసుకుపోయి నువ్వు సంస్థానం చూపించుకున్నావు మొత్తం చూపించుకోలేవు అని చెప్పేసి మళ్ళీ బలవంతంగా హాస్పిటల్కి నన్ను మా అత్తని మా అమ్మని మా భార్యని మా నాన్నని పోలీస్ జీప్ లో తీసుకెళ్ళిండు. అక్కడికి సిఐ అప్పాయి సార్ సివిల్ లో వచ్చిండ్రు. టీ షర్ట్ నైట్ పాయింట్ మీద వచ్చి డాక్టర్లను బెదిరించిండ్రు. నువ్వు స్టిచ్చర్స్ ఎందుకు వేసినావు, అవి ఎందుకు రాసినావు, అవి అని చెప్పి నేను చెప్పిన విధంగా నడవాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఏది చెప్తే అదే ఉండాలి. అది ఎంసీ ఇస్తారంట కదా సార్, ఆ దాని మీద నేను చెప్పిన విధంగా ఉండాలి. తమాషా అంటే మేము సిఐ సార్ కూడా చెప్పినాం, చంపితే చంపు సార్, నువ్వు హాస్పిటల్లో చూపించుకున్నాక నువ్వు ఒకలాగా కుట్లు మేము ఒకలాగా వేయరు సార్, ఎవరు వచ్చినా వాళ్ళు చేసే వైద్యం వాళ్ళు చేస్తారు సార్, వాళ్ళని ఎందుకు బెదిరిస్తున్నారు అంటే దబాయించి 9-10 మంది కానిస్టేబుల్ వరకు పిలిపించి గంట సేపు మానసికంగా నాకు ఇబ్బంది పెట్టింది సార్. నేను చెప్పినట్టు రాపిస్తాం, వాళ్ళ సంతకం పెట్టని, మేము చావునన్నా చేస్తాం సార్, చచ్చిపోయే ముందు ఈ పేరు రాస్తాము, ఈ కొట్లాట కారణమైన వాళ్ళ పేర్లు రాసి మేము చచ్చిపోతాం సార్ పెట్రోల్ పోసుకొని, అప్పుడు మీకు తెలుస్తుంది సార్ అని చెప్పినాం. మళ్ళీ కొంచెం పక్కకి వెళ్ళి సిఐ అప్పాయి సార్ పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి పిలిచి మీకు చెప్తే అర్థం కాదు, చిన్న విషయం పెద్దగా చేస్తున్నారు అవి అని చెప్పి మా అమ్మతోన మా భార్యతోన మా నాన్నతో అందరితో మాట్లాడి అక్కడికి వెళ్ళి వెళ్ళిపోండి అని చెప్తే మీరు 1 టౌన్ దగ్గర ఇంటికి పెట్టాలని బైక్ మీదకి వెళ్ళి మీరే ఎక్కించుకొచ్చి సార్ ఇష్ట పెడతామని చెప్పారు. అంటే మేము 2 గంటలు అయితే వేరే అని ఉంది మాకు, ఇప్పుడు మాట్లాడి ఉంది హాస్పిటల్ అని అంటే సరే అని ఆ హాస్పిటల్ గేట్ దగ్గర వచ్చి ఒక 5 నిమిషాలు వెయిట్ చేసి ఒక ఆటో వచ్చింది, ఆటో ఎక్కి వచ్చేసినాం సార్. అయితే గతంలో ఏమన్నా భరత్ అనేత ఏమైనా కౌన్సిలర్ గా కానీ పోటీ కానీ చేసిందా, లేకపోతే ఇప్పుడు ఈసారి ఇప్పుడు జరగబోయే ఎన్నికల గిట్ట ఏమైనా పోటీ చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నాడు. స్టార్టింగ్ మేము కాంగ్రెస్ పార్టీకి గెలిచినప్పుడు ఆయన వెంబడే తిరిగినాం ఒక 20 మంది వరకు. ఇప్పుడు ఆయన చేపించే పనులు ఒకరొకరికి అందరికి అర్థమై అందరు దూరం అయిపోయినారు ఆయనకు. ఇప్పుడు ఇంకా ఆయన ఇట్లా నాకు ఇంక పిల్లలు కావాలి, ఏదో రకంగా కావాలి, నాకు ఎన్నికల పిల్లలు ఫోటోలు వీడియోలు తీసి అలచల్ చేయడానికేనన్నా, ఇంటింటికి ఒక పిల్లగాడన్నా కనీసం 30 మంది ఉంటే కొంచెం గుంపులాగా అవుతుంది నాకు అనే ఉద్దేశం మీద ఎంబడి రా అని చెప్పి ఇంత పెద్దగా వేసిండు సార్. ఇంకా వేరే నష్టం ఉందా మామూలుగా అంటే నేను ఉన్న ప్లేస్ లో అయితే నాకైతే ఎవరి మీద అనుమానాస్పదం ఏం లేదు సార్. నేను ఎగ్జాక్ట్ నిన్న మా ఇంటికాడ ఉన్నా తొలుకొని మాట్లాడతా అని చెప్పి ఆడ ఉన్న వాళ్ళు కొట్టిండ్రు సార్. ఇంకా వేరే వాళ్ళకైతే నాకు తెలిసింది నా మీద ఎవరికి సంబంధం లేదు, నాకు ఎవరితోనో సంబంధం లేదు సార్. నీ మీద మన కేసు అయిందా, ఆయన మీద కూడా అయిందా? ఆయన మీద అయితే కేసు అయింది సార్. నాకు మా గల్లీకెళ్ళి నాకు తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్ నేను ఎంక్వైరీ చేస్తుంటే ఆయన నేను అటెంటివ్ మర్డర్ వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి అటెంటివ్ మర్డర్ చేసిన అని చెప్పేసి సెక్షన్ లో పెద్దగా పెట్టి రిమైండ్ పంపిద్దామనే ఆలోచనలో ఉన్నారంట సార్. ఆయనకు అటెంటివ్ మర్డర్ అయిందంటే ఆయనకు ఎక్కడ కోసుకపోయింది, ఏమైనా రక్తం వచ్చిందా, ఏమైనా చేతి ఏమైనా అయిందా, డ్యామేజ్ ఏమైనా కుచ్చుకుందా ఏమన్నా నాకు అది చూపెట్టాలి సార్. నాకు అది చూపించి నన్ను అటెంటివ్ మర్డర్ అని చెప్పి నన్ను పంపేయమని సార్. జైలుకు పంపించినా కూడా ఓకే, పోనీ ఆయనకు ఏమి ఇంత దెబ్బ లేకుండా మాత్రం ఉంటే మాత్రము నాకైనా కేసు కూడా అటెంటివ్ మర్డర్ చేసి నన్ను ఎవరెవరు కొట్టారో వాళ్ళందరినీ రిమాండ్ కు పంపించాలని ఎస్పీ గారిని కోరుతున్నాను. నీకు ఎక్కడెక్కడ దెబ్బలు తప్పినాయి ఒకసారి చూపాము. ఇక్కడ ఎగ్జాక్ట్ ఇక్కడ 2 కుట్లు పడ్డాయి సార్. ఇక్కడ ఆకిబ్యాట్తో ఫస్ట్ దెబ్బ కొట్టింది సార్. ఇక్కడ కొట్టిందా నేను ఆగిపోయినా. ఇంక వెనకాల ఎన్నో ఉండే సార్, మొత్తం ఓతలు చీపురు కట్టే అవి ఇట్లకెళ్ళి ఉండే మొత్తం చీపురు కట్ట ఓతలు అవి ఇవి. అంటే ఇంతే తప్ప ఆయన నెంబర్ తిరగాలనేది తప్ప ఇంకేం లేవు, వేరే కొట్లాటలు ఏం లేవు సార్. ఇంకా వేరే కొట్లాటలు లేవు. ఇదే కారణం. ముందొచ్చే ఎలక్షన్ లో ఆయన నిలబడాలనుకుంటున్నా. ఆయన నిలబడే వ్యక్తి అయితే మంచితనంగా పిలుచుకోవాలి. కానీ మా ఫ్రెండ్స్ ఇంట్లో పోయి భరత్ అన్న, ఎమ్మెల్యే సార్ భరత్ అన్న, షకిల్ అన్న, ఇంకొక 2 పర్సన్ సార్, నాకు తెలిసిన 2 పేరు క్లారిటీ అని 4 పోయి నా ఫ్రెండ్స్ ఇంట్లో నా ఫ్రెండ్స్ వార్నింగ్ ఇస్తున్నారు. మా ఎంబడి తిరగకుంటే గుద్ద వెళ్తారు, వాని ఎంబడి కూడా తిరగకూడదు, మా ఎంబడి తిరగాలి మీరు అని చెప్పేసి మళ్ళా అనుకోకుండా వాళ్ళేం తప్పు చేయని దానికి పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి ఫోన్లు చేసి ఏడునో బాబు నువ్వు స్టేషన్కి రా అంటే ఎందుకు ఏమైంది సార్, ఇష్యూ ఏమైంది సార్ అంటే నువ్వు రావాలి బాబు ఫస్ట్, ఎవరు కంప్లైంట్ ఇవ్వండి ఏమైంది, 1 టౌన్ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి ఎందుకు ఫోన్ చేసి ఎదిరిస్తున్నారు సార్.
ఇది ఈ పరిస్థితి. ఇక్కడ ఉన్న రాజకీయ లబ్ధి కోసమే రాబోయే ఎన్నికల్లో ఏదైతే కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ కార్పొరేషన్ ఎన్నికల్లో తను కూడా భరత్ అనే వ్యక్తి ఆ శివశక్తి నగర్ కాలనీ నుంచి కూడా పోటీ చేయడానికి సిద్ధమయ్యాడని చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలో రాజకీయ లబ్ధి పొందాలి. ఆ కాలనీలో ఉన్న ఎవరైతే యువత ఉందో ఆ యువకులు అంతా తాను ఎంబడి తిరగాలి, తిరగకపోతే ఇలా ఇటువంటి దాడులు చేస్తున్నారంటూ కూడా ఈ అంటే బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆ బాధితుడు తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఏదేమైనప్పటికీ రాబోయే ఎన్నికల్లో ఇట్లాంటి ఘటనలు మరిన్ని చూడాల్సి వస్తుందో పాలమూరు జిల్లా కేంద్రంలో. మహబూబ్నగర్ నుంచి మన తొలివెల్లి కోసం మీ మధు.